ఏంటన్నా ఇక్కడ ఎందుకు మీ డిమాండ్ ఏంటి? ప్రధాన సమస్య గత ప్రభుత్వము మాకు ప్రభుత్వం వచ్చిన కొత్తలనే గత ప్రభుత్వము 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఇది చాలా అన్యాయము. 20 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంటికి వెళ్ళిపోతే మా కుటుంబం ఎట్లా గడచాలని చెప్పి 5 సంవత్సరాలు అనేక సందర్భాల్లో పోరాటం చేశాం. పోరాటం చేయబట్టే 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయలేదు, అమలు చేయలేదు, అట్లనే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ఈ 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేస్తుంది, ఇది చాలా అన్యాయమైనది, మేము ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. దానితోనే మేము నమ్మి ఈరోజు ఈ ప్రభుత్వ అధికారంలోకి రావడానికి చాలా కృషి చేశాం. 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేశారని ఈ 9 నెలల నుంచి ఎదురు చూసాం. కానీ ఇంతవరకు 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ అమలు చేస్తూనే ఉంది. రద్దు చేయకపోగా వీవోలపై రాజకీయ వేధింపులు తొలగింపులు ఎక్కువయ్యాయి. వీవోలైన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పే పద్ధతిలో చోట నాయకులు, రాజకీయ నాయకులు వీవోలను ఎటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా జనరల్ బాడీ సమావేశాలు జరగకుండా వీవోల తొలగింపులు జరుగుతూ ఉన్నాయి. మాకు అన్యాయం జరిగింది కోర్టు అని చెప్పి కోర్టులకు వెళ్ళినా కానీ వీవోలకు న్యాయం జరగడం లేదు. ఈ ఎట్లయినా కానీ 3 సంవత్సరాల కాల పరిమితి రద్దు చేయాలని చెప్పి కోరుతాం. సర్వేలు అని చెప్తున్నారు, ఆన్లైన్ ప్రొడక్షన్ ఆన్లైన్లో పొదుపు మహిళల చేత బలవంతపు కొనుగోలు చేపిస్తూ ఉన్నారు. ఆన్లైన్లో ఒక 10 రూపాయలు వస్తువు కొంటే 35 రూపాయలు సర్వీస్ ఛార్జీలు పడతా ఉన్నాయి. పక్కనే ఉన్న కొట్టుకు వెళ్తే 10 రూపాయలు దొరికే వస్తువును మేము ఏ విధంగా 45 రూపాయలు 50 రూపాయలు పెట్టి కొనేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మాకు డిమాండ్లు పెడతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజుకు మీ గ్రామ సంఘం నుంచి 50 కొనుగోలు చేయాలంటా ఉన్నారు. ఏ రకంగా మహిళల దగ్గరికి వెళ్తే వాళ్ళు కొనే పరిస్థితి లేదు. మాకు వచ్చే సాలిసాలం జీతంతో 8,000 జీతంతో మీరన్న కొనండి, వాళ్ళతో కొని బలవంతపు కొనిళ్ళు చేపిస్తూ ఉన్నారు. సర్వేలు రకరకాల సర్వేలు అసలు మాకు చెరుపుకు సంబంధం లేని సర్వేలు మాతో చేపిస్తా ఉన్నారు. రోజుకు ఒక సర్వే పుట్టుకొస్తా ఉంది. ఈ రోజు వచ్చిన సర్వే రేపు గుర్తుండేటట్లు లేకుండా ప్రతిరోజు 8,000 రూపాయలకు 24 గంటలు పనిచేసే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వాల అధికారులు మా మీద ఒత్తిడి తెస్తూ ఉన్నారు. సరుకులు కరెంటు ఛార్జీలు పెరిగాయి, 8,000 చాలా ఇప్పుడుండే రేట్లలో 8,000 రూపాయలతో బతికే పరిస్థితి లేదు. మాకు కనీస వేతనం కల్పించాలి. కనీస వేతనం కల్పించకపోగా కనీస వేతనం 25,000 రూపాయలు ఇస్తే కానీ కుటుంబం గడిచే పరిస్థితి లేదని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. కానీ గతం నుండి మాకు 8,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంది. ప్రభుత్వం మేము 10,000 రూపాయలు ఇస్తా ఉన్నామని చెప్పుకుంటున్నారు. 2,000 రూపాయలు గ్రామ సంఘం నుంచి తీసుకోవాలని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు గ్రామ సంఘంలో 2,000 తీసుకునే పరిస్థితి గ్రామ సంఘంలో ఆదాయం లేదు. ఈ విధంగా ఉంటే రాబోయే రోజులు మీరు ఏం చేస్తారు? రాబోయే రోజుల్లో పెద్ద పోరాటం చేస్తాం. పోరాటం చేసి మా సమస్యలపై ఎట్లా పరిష్కారంగా మేము పోరాటం